Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నామండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. అండ్ ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి కడీ జార్జెట్ శారీస్ చూపిస్తానండి. ప్యూర్ కడీ జార్జెట్ కాదు, బట్ ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్. అండ్ సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్. సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బాగల్పూ టస్సర్ కాదు, కొంచెం మనకి టిష్యూ మిక్స్ అయిన టస్సర్ ఉంటుంది. సో ఎవరికైనా స్కిన్నీగా ఉన్న వాళ్ళు, కొంచెం స్టిఫ్నెస్ కావాలి అనుకునే వాళ్ళు అవి చూస్ చేసుకోండి. అవి కూడా మనకి ఆఫీస్ వేర్గా చిన్న చిన్న పార్టీస్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంకెందుకంటే లేట్ వచ్చేయండి మన ఛానల్లోకి. ఫస్ట్ నేను చూపించే శారీస్ వచ్చేసి కడీ జార్జెట్ శారీస్ చూపిస్తానండి. ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లైట్ వెయిట్ ఉంటుంది. కడీ జార్జెట్ ఇన్ ద సెన్స్ ప్యూర్ కడీ జార్జెట్ కాదండి, సెమీ కడీ జార్జెట్. ఫ్యాబ్రిక్ అనేది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది, బట్ లూమ్ ఉంటుంది కదా, వీవ్ ఉంటుంది కదా, అది మనకి పవర్ లూమ్ యూజ్ చేశారు. సో దానివల్ల మనకి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, బట్ కంఫర్టబుల్గా ఉందండి. అండ్ ఈ శారీ మీద వచ్చేసి చిన్న చిన్న బుటీస్, కొంచెం బిందీ డిజైన్ బుటీస్ లాగా వచ్చాయి మొత్తం శారీ మొత్తం కూడా. చూడండి, హ్యావ్ ఎ లుక్. అండ్ ఫినిషింగ్ ఆఫ్ బార్డర్స్ వచ్చేసి మనకి గోల్డ్ జరీ కాదండి, గోల్డ్ అండ్ కాపర్ మిక్స్ అయిన జరీ అయితే మనకి వ్యూ చేశారు మొత్తం శారీ మొత్తం కూడా. అండ్ దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు, సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ దీని వీవింగ్ కూడా నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. పవర్ లూమ్ కదా, మళ్ళీ మీకు బయటకు వచ్చేస్తాయి థ్రెడ్స్, ఇవన్నీ బోల్డ్ అన్నీ ఉంటాయి ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళకి, అందుకనే కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీవ్ కూడా చూసారా, అసలు మనకి ఎక్కడా కూడా థ్రెడ్ అవుట్కమ్స్ రావండి, చాలా నీట్గా ఫినిష్ చేశారు. అండ్ గుచ్చుకునే వీవింగ్ కూడా కాదు, చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది మనకి కట్టు చెంగులో వచ్చేసరికి ఈ డిజైన్ అయితే లేదండి. సో అందువల్ల కొంచెం మనకి కాస్ట్ అయితే తగ్గింది. సో ఈ కట్టు చెంగులో వచ్చేసరికి కొంచెం పోతుంది. ఇది ఎలాగో మనం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ వీవింగ్ ఉన్నా లేకపోయినా పెద్ద నెసెసిటీ అయితే ఏముండదు. అండ్ బార్డర్ వచ్చేసరికి ఈ సైడ్ ప్లీట్స్ దగ్గర మనకి బార్డర్ అయితే లేదు. ఈ ప్లీట్స్ కూడా మనకి వేస్ట్ కదండి, ఇలా లోపల పెట్టేసుకుంటాం. సో ఈ ప్లీట్స్ వల్ల కూడా మనకి ఏమి యూజ్ ఉండదు. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, చక్కగా మనకి ఫాల్ అయిపోయే ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు, బట్ వెరీ డిజైనర్ కైండ్ అండి, చిన్నదైనా కూడా. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా టాజల్స్తో ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మళ్ళీ మనకి ప్లెయిన్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే మనకి ఫినిష్ చేశారు. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ఈ కలర్ షేడ్ చెప్పలేదు కదా మీకు, నేను కొంచెం నాట్ టూ మచ్ బ్రైట్ షేడ్ ఆఫ్ పర్పుల్ అండి, బట్ పర్పుల్ అన్ని కొంచెం లావెండర్ షేడ్ మిక్స్ ఆఫ్ పర్పుల్ లాగా అయితే ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3500 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్యాంట్ ఆరెంజ్ కలర్లో అయితే ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా చిన్న చిన్న బిందీ డిజైన్ అయితే ఇచ్చారండి. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను. మొత్తం శారీ మొత్తం కూడా చిన్న చిన్న పోల్కా డాట్స్ లాగా బిందీ డిజైన్ వీవ్ అండి, ఇది ప్రింట్ కూడా కాదు, వీవ్ చేశారు. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్. బోత్ సైడ్స్ కూడా మనకు అలాగే రన్ అయింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్ ఉందండి. అండ్ కమింగ్ టు ద, చెప్పాను కదండి ఆల్రెడీ, మనకి కట్టు చెంగులో వచ్చేసరికి ఇలా లైన్స్ కింద డిజైన్ చేశారు. సో ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది, బట్ ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దానివల్ల మనకు పెద్ద యూజ్ ఏం లేదు. సో ఇక్కడైతే మనకి వీవింగ్ రాదు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ ద చిన్న పళ్ళు డిజైన్ చేశారు. అండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్తో ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఒక 80 పాయింట్స్ ఉంటుందండి బ్లౌజ్. సో ఇది కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జరీ బోర్డర్. మీరు ఏమైనా కాంట్రాస్ట్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు. అంటే ఎలాగో మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి, ప్యూర్ జార్జెటే కాబట్టి, మనం ఏమైనా మగ్గం బ్లౌజ్ యూజ్ చేసుకున్నా కాంట్రాస్ట్లో బాగానే ఉంటుంది, లేకపోతే ఇలా సెల్ఫ్ బ్లౌజ్ యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3500 ఫ్రీ షిప్పింగ్.
నెక్స్ట్ నేను చూపించే శారీస్ వచ్చేసి ఇవి సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, బాగల్పూర్ టస్సర్లా కాటన్ మిక్స్ అవ్వదు. బట్ ఇవి ఏంటంటే టిష్యూ మిక్స్డ్ ఫ్యాబ్రిక్. కొంచెం మనకి షైన్ అయితే ఉంటుంది. టిష్యూ మిక్స్ అయితే మనకి షైన్ ఎలా ఉంటుందో తెలుసు కదండి. సో మనకి షైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ కొంచెం లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుందండి. అండ్ ఈ ప్రింట్స్ వచ్చేసి మనకి ప్యూర్ టస్సర్ మీద హ్యాండ్ పెయింటింగ్ ప్రింట్స్ వస్తాయి కదా, యాస్టీస్ అదే ఇచ్చాడు. హ్యాండ్ పెయింటింగ్ ఫ్లవర్ బంచెస్ కింద మొత్తం డిజైన్ చేశారండి. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి కొంచెం ఆఫ్ వైట్ షేడ్ మీద కొంచెం షిబోరి ప్రింట్ లాగా ఇచ్చారు మొత్తం శారీ మొత్తం కూడా. అండ్ బార్డర్ వచ్చేసరికి చిన్న జెరీ బార్డర్ అండి, ఒక 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అవుతుంది. ఇది కూడా కొంచెం ఎలిఫెంట్ గ్రే షేడ్తో అయితే మనకి ఫినిష్ చేశారు. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. మనకి ఇవి కొంచెం హ్యాండ్ పెయింట్ చేసిన ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. అండ్ టిష్యూ మిక్స్డ్ అండి, మీకు దగ్గరగా చూపిస్తే మీకు ఆ జెరీ టిష్యూ అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది చూడండి. మీకు జెరీలా కనిపిస్తుంది కదా, అదే మనకి టిష్యూ మిక్స్డ్. సో మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది టిల్ ద ఎండ్ వరకు కూడా. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇది కూడా మనకి హ్యాండ్ పెయింట్ చేశారు. యూజువల్గా మనకి ఏంటంటే ప్యూర్ టస్సర్ మీద వస్తుందండి, ఇలా ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా హ్యాండ్ పెయింట్ అయితే ఇస్తారు. సో అదే మనకి ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి ఇదే సేమ్ ఫ్యాబ్రిక్, సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్. బట్ ఇందులో కూడా మనకి టిష్యూ అయితే మిక్స్ అయింది, చూపిస్తాను చూడండి దగ్గరగా. టిష్యూ మిక్స్డ్ అయిన ఫ్యాబ్రిక్. సో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, సెమీ టస్సర్లోనే. ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ షేడ్ అండి. మొత్తం శారీ బేస్ కలర్ వచ్చి మనకి పిస్తా గ్రీన్ షేడ్ మీద కొంచెం ఫ్లవర్ బంచెస్ కింద అయితే హ్యాండ్ పెయింట్ చేశారు మొత్తం శారీ మొత్తం కూడా. అండ్ పిస్తా గ్రీన్ విత్ కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ గ్రీన్ తోటి మనకి షిబోరి డిజైన్ లాగా అయితే ఇచ్చారు. అండ్ బార్డర్ పోర్షన్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా మనకి 1 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అయిందండి. అండ్ ఇది కూడా మనకి గ్రీన్, డార్క్ గ్రీన్ తోటి ఫినిష్ చేశారు. డార్క్ గ్రీన్ ఇన్ ద సెన్స్ బాటిల్ గ్రీన్ కాదు, కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి మీకు శారీ. ఇదంతా కూడా మనకి టిష్యూ అయితే మిక్స్ అయింది శారీ మొత్తం కూడా. అండ్ బార్డర్ కూడా చిన్న జెరీ బార్డర్ అయితే ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ ద పళ్ళు, హ్యాండ్ పెయింటెడ్ పళ్ళు అండి మొత్తం శారీ మొత్తం కూడా. పెద్దగా ఇచ్చారు కదా పళ్ళు కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసి సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్ విత్ టిష్యూ మిక్స్డ్ అండి. దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా మనకి లైట్ షేడ్స్ వస్తాయి, కొంచెం సాబర్ కలర్స్ వస్తాయండి. అండ్ ఈ పింక్ వచ్చేసి మనకు ఆనియన్ పింక్ షేడ్ తోటి అయితే ఫినిష్ చేశారు. బేస్ కలర్ వచ్చేసి మనకి పీచ్ షేడ్ అండి, కొంచెం లైట్ షేడ్ ఆఫ్ పీచ్ కలర్ తోటి ఫినిష్ చేశారు. అండ్ దాని మీద వచ్చి మనకి షిబోరి ప్రింట్ లాగా ఏంటది ఆనియన్ పింక్తో అయితే ఫినిష్ చేశారండి. అండ్ ఫ్లవర్ బంచెస్ వచ్చి మనకి అక్కడక్కడ వచ్చారు. ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింట్ చేసిన ఫ్లవర్ బంచెస్ అండి. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. ఇది కొంచెం మనకి ఏంటి ఆనియన్ పింకే అనుకోండి, ఆనియన్ పింక్ షేడ్ తోటి అయితే మనకి ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈస్ ద పళ్ళు. మనకి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ చేసిన పళ్ళు అయితే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. ఇది మనకి టిష్యూ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చి మనకి 90 పాయింట్స్ ఉండొచ్చు, కొంచెం 85 పాయింట్స్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1650 ఫ్రీ షిప్పింగ్. సారీ 1750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి కొంచెం షేడ్ ఆఫ్ ఎల్లోతో ఫినిష్ అయింది. అండ్ బేస్ కలర్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ మీద కొంచెం మెంతి షేడ్ ఆఫ్ ఎల్లో ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్గా అయితే ఎల్లో కాదు, మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అనుకోండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ బంచెస్ కింద అయితే డిజైన్ చేశారు. టిల్ ద ఎండ్ వరకు కూడా మనకి ఫ్లవర్ బంచెస్ అయితే కంటిన్యూ అవుతాయండి. అండ్ దీన్ని కూడా కొంచెం నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. కొంచెం మనకి టిష్యూ మిక్స్డ్ అయిన ఫ్యాబ్రిక్, కొంచెం లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది. అండ్ దీని పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, హ్యాండ్ పెయింట్ చేసిన పళ్ళు మొత్తం. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 90 పాయింట్స్ ఉండొచ్చండి.
90 పాయింట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి టిష్యూ మిక్స్డ్ అయిన ఫ్యాబ్రిక్, కొంచెం గోల్డెన్ షేడ్ ఆఫ్ మెంతి షేడ్ గోల్డెన్ షేడ్ మిక్స్ అయిన షేడ్. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాను అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.